వరకుపల నాగేంద్రబాబు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఎందుకంటే మాది ఫస్ట్ వార్డు పానగల్లో. గత 7-8 సంవత్సరాల నుంచి ఆలకుంట్ల నాగరాజు అనే అతను మాకు నిత్యం మా తోడుంటూ మాకు ఏ కష్టం నష్టం వచ్చినా కానీ అతను చూసుకుంటుండు. అతను పదవిలో లేకపోయినా కానీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరిగి వాళ్ళ సమస్యలు ఏంది, ఎవరెవరికి ఏం కావాలనేది తీస్తుండు. మా పానగల్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు ఇప్పించిండు. ఇంకోటి ఎవరింట్లో పెళ్ళైనా కానీ కళ్యాణ లక్ష్మి బంధు ఇప్పించిండు. మళ్ళీ వృద్ధాప్యంలో ఉన్న వారికి పింఛన్లు ఇప్పించిండు. కాబట్టి మేమందరం ఫస్ట్ వార్డు తరఫున ఆలకుంట్ల నాగరాజుని గెలిపిస్తున్నాం. మేమందరం కాంగ్రెస్ గుర్తుకే ఓటేస్తున్నాం. గోగుల బాలయ్య, పానగల్ 1వ వార్డు డివిజన్, నల్గొండ. మేము కాంగ్రెస్ ఓటేస్తాం. ఆలకుంట్ల నాగరత్న చిట్టి మనకు కోమరెడ్డి వెంకరెడ్డి చేసిన అభివృద్ధి మంచిగా అనిపించింది. మాకు 30 ఏళ్ళ పరిపాలనలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్కి ఓటేస్తాం. ఓటేసి గెలిపిస్తాం. భారీ మెజార్టీతో గెలిపిస్తాం చిట్టిని. నా పేరు శ్రీరాజ్ అండి, పానగల్. నేను డోజర్ బండి తోలుకుంటాను. నాకు ఈ ఆలకుంటలో చిట్టి నాగరాజు అనే నా మనవను బాగలేకపోతే వెంకరెడ్డి సార్ కాడికి ఎమ్మడి తీసుకుపోయి నాకు 50,000 క్యాష్ ఇచ్చి ఆ కాన్వాయ్లో బండి ఇప్పించి నా మనవడు సీరియస్గా ఉంటే అక్కడికి మన రోబో హాస్పిటల్కి పంపిస్తే అక్కడ 2,50,000 అయితే వెంకరెడ్డి సారే మాట్లాడుకొని ఆయనే చేసిండు. నేను చేసేది చిట్టికే ఓటేయాలనుకుంటున్నాను సార్. నేను ప్రజలలో కూడా ఇదే చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు సాయం చేసిన మనిషి వెంకరెడ్డి సార్ మంత్రి గారి కాడికి తీసుకుపోయింది ఆలకుంట్ల చిట్టి. నన్ను నా పేరు శరణ్, పానగల్లో 1వ వార్డు 1వ డివిజన్. నేను ఆలకుంట్ల నాగరాజు గారికి ఓటేయగలుచుకున్నాను. ఎందుకంటే గతం 8 సంవత్సరాల కింద నుంచి వెళ్ళి పార్టీ కోసం సేవ చేసుకుంటూ, ప్రజల్ని నమ్ముకుంటూ, ప్రజల మధ్యలో తిరుగుకుంటూ, ప్రజల సమస్యలు అన్నీ ఎదుర్కొంటూ, ప్రజల దగ్గరికి పోతూ, ప్రజలు ఏ యొక్క సమస్యలు అయినా సరే అన్నీ తీరుస్తుండు. ఆయన సొంత ఖర్చులతో పనిచేస్తుండు. జనాలను నమ్ముకొని, ప్రజలను నమ్ముకొని కాంగ్రెస్కి ఓటిస్తామండి. ఎందుకంటే అతని పార్టీ అభిమానించి అతనికి టికెట్ ఇచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా అతనికి సపోర్ట్ చేసి అతనికి భారీ మెజార్టీతో గెలిపించాలని. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కార్పొరేషన్గా మార్చిండు. అది చాలా మాకు గర్వంగా అనిపిస్తుంది. అందుకే మేము ఓటేయాలి అనుకుంటున్నాం. కాంగ్రెస్కి ఓటేయాలి. మల్లమ్మ, పానగల్లు చేయకూర్చు గెలిపియాలనుకుంటున్నాం. అన్నిటికి మాకు మంచి చేయాలి. మా బజార్కి ఒకటి తమ్మం వేయాలి. రోడ్డు మంచిగా వేయలేదు మొన్న, మాకు రోడ్డు వేయాలి సార్. మంచిగా ఉంది సార్. మేము సన్న బియ్యం తింటున్నాం, షార్తీలు లేవు. మేము అన్నిటికి మాకు ఇంతవరకు అయితే బాగానే ఉంది. కానీ ఈ రైతు బంధులు పర్లేదు సార్, అవి కూడా వేయాలి సార్. మాకు రైతు బంధు కూడా చేయాలి. మేము కోరుకుంటున్నాం. చేయి గుర్తు గెలవాలి, చిట్టి బాబు గెలవాలి, మాకు ఇల్లు రావాలి సార్. రేషన్ బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం 20 ఏళ్ళ దొడ్డు బియ్యం వచ్చిన సన్న బియ్యం వస్తున్నాయి సారు. ఇది ఒక్కటి సాయం మంచిగా చేస్తుండు. చార్తీ లేకుండా పోతున్నాం. మాలుడు బాగలేడు, 2 పిల్లలు సారు. ఆయనకు కొద్దిగా న్యాయం చేయాలి. పానగల్లు గ్రామం కాంగ్రెస్ గెలిపించుకుందాం అనుకుంటున్నాం. కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాకు మంచి మంచి పనులు చేసిన, అట్లే రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు కూడా మాకు మంచిగా అనిపించినాయి. మేము కాంగ్రెస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం. 2వ వార్డు కాంగ్రెస్ని గెలిపిద్దామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం. పథకాలు బాగున్నాయి. 6 పథకాలు గ్యారంటీ పథకాలు మాకు నచ్చినాయి. వెంకటనారాయణ, మాది పానగల్లు 2వ డివిజన్ నుంచి మన నరేందర్ సార్కి, గురిజాల నరేందర్ సార్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన పానగల్ని 20 ఏళ్ళ నుంచి కోమరెడ్డి వెంకరెడ్డి సారు అభివృద్ధి చేస్తుండు. మనకు పైన గిట్లా సీఎం రేవంత్ రెడ్డి సారు ఉన్నారు. మనకు రాబోయే మేయరు మనకు మెజార్టీతో గెలిస్తే మన పానగల్లు 2వ వార్డు 3వ వార్డు 1వ వార్డు అభివృద్ధి చెందుతుంది. స్కూలు మైనార్టీ ఏదైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నా ఓటు కోమరెడ్డి వెంకరెడ్డి చేయి గుర్తుకు మన నరేందర్ సార్కి ఓటేద్దామని నేను అనుకుంటున్నాను. నా పేరు ఆంజనేయులు. అయితే ఈరోజు ఈ ఎలక్షన్లో, ఈ కార్పొరేట్ ఎలక్షన్లో చేపట్టి నేను ఈ కాంగ్రెస్ పోటీకి తరపున గట్టిగా ఏమందుకు సపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఎటువంటి మన రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, అదేవిధంగా కొన్ని రోడ్ల ప్రయాణాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మేము మన భారీ మేరతోనే మన రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ కూడా మాకెంతో సహకారాలు చేశాయి. దాన్ని బట్టి కూడా మేము ఈసారి
ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని కోరుతున్నాం. కోమటిరెడ్డి గారి నాయకత్వంలో మన ఓటు పడుతుంది, అంతకన్నా మించింది ఏం లేదు. ఈ బార్ల మొత్తం కోమటిరెడ్డి వెంకరెడ్డిది. కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుంది, గెలిపిస్తాం పక్కా, డౌటే లేదు. ఓకేనా? మేము 18వ వార్డు కౌన్సిలర్ హిమబిందు గారికి అత్యధిక మెజార్టీ మీద గెలిపిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 18వ వార్డు నల్గొండలోనే అత్యధిక మెజార్టీ మీద గెలిచే వార్డు అంటే 18వ వార్డే. 18వ వార్డులో ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుర్రు. అందరు కలిసి ఓట్లేసి అందరికి అత్యధిక మెజార్టీ మీద గెలిపోతారని చెప్తున్నా. నా పేరు చంద్రయ్య. నా పేరు కుప్ప కృష్ణగౌడ్. నేను 19వ వార్డు ఓటర్ని. ఈరోజు అభివృద్ధి ఎవరైతే చేస్తున్నారో ఈరోజు ఇప్పటి వరకు అభివృద్ధి చేసినటువంటి పనులన్నీ ఎవరు అభివృద్ధి ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకే ఓటేస్తానని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే 19వ వార్డు 18వ వార్డు ఈ రోడ్లు మొత్తం ఇంతకుముందు లేనటువంటి రోడ్లు ఈరోజు అన్నీ పూర్తయినాయి. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు అన్నీ పూర్తయినాయి. కాబట్టి అభివృద్ధి ఎవరైతే చేస్తున్నారో వారికే ఓటేస్తామని చెప్తున్నాను. 19వ వార్డు కౌన్సిలర్గా గోగుల గణేష్, కాంగ్రెస్ పార్టీ. అతను చాలా అభివృద్ధి చేస్తున్నాడు వార్డుని. కావున తప్పనిసరిగా ఆయనకే వేసి గెలిపిస్తామని చెప్పి నేను చెప్తున్నాను. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో గోగుల గణేష్ అభివృద్ధి చాలా వరకు అన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. దానివల్ల అందుగురించే ప్రతి ఒక్కరూ ప్రతి ఓటరు కూడా గోగుల గణేష్ కంపల్సరీ గెలుపు ఖాయమని చెప్పి అందరూ చెప్తున్నారు. కొప్పు శ్రీకాంత్ గౌడ్, మన 19th వార్డ్ శ్రీనగర్ కాలనీ నల్గొండ. ఈ లాస్ట్ ఇయర్ ఇక్కడ కాంగ్రెస్ నుంచే కౌన్సిలర్గా ఉన్నాడు. వార్డు చాలా డెవలప్ చేసిరు. ఉన్న సీసీ రోడ్లు ఇచ్చిన ప్రతి సీసీ రోడ్డు కూడా సీసీ రోడ్డు కంప్లీట్ చేసిండు. మాకు కొత్తగా ట్యాంక్ శాంక్షన్ అయింది, సబ్స్టేషన్ శాంక్షన్ అయింది. వెంకరెడ్డి సార్ చెప్పిన అది నిజం. అక్కడ రేవంత్ రెడ్డి పాలనలో వెంకరెడ్డి సార్ మెయిన్ వెంకరెడ్డి సార్ డెవలప్మెంట్ ఎట్లా అంటే ఏది ఇస్తే మాట అది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు ఏది వచ్చి చెప్పిండో ఈరోజు ఏ వరకు కూడా డ్యూ లేకుండా మొత్తం క్లియర్ చేసేసిండు. ఇప్పుడు కొత్త కూడా మాకు ట్యాంక్ కట్టిస్తుండ్రు, ఒక బైపాస్ కట్టిస్తుండ్రు. నెక్స్ట్ మాకు కరెంట్ ప్రాబ్లం బాగుండేది, అది కూడా క్లియర్ అయిపోయింది. సబ్స్టేషన్ స్టోన్ అయింది, ఒక 2 నెలలు అయిపోతుందని చెప్పింది సారు. కాబట్టి కాళీవాస్ అంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ నేను కూడా కాంగ్రెస్కి ఓటేస్తాను తెలియజేస్తున్నా. నాతో పాటు 10 మందిని వేయించేటట్టు ప్రయత్నం చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ అందరూ కాంగ్రెస్ ఓటేయాలని మనం. 10th వార్డు మాది శ్రీనగర్ కాలనీ 19వ వార్డు. మేము కాంగ్రెస్కు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్గా ఓటేయగలం. అధికారంలో ఉన్నది కాబట్టి అధికారం ఉన్న పార్టీదే కొంచెం, ఎందుకంటే పనులు అవుతుంటాయి కాబట్టి దానికే ఓటేయగలం. నా పేరు శశి కుమార్, 19వ వార్డు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు కాంగ్రెస్కి వేస్తేనే మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది. పైన రేవంత్ రెడ్డి ఉండు, కింద మన వెంకరెడ్డి సార్ గారు ఇట్లా ఉంటుంది కాబట్టి మనకు ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మేమైతే కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నామండి. కాంగ్రెస్కు ఓటేస్తాము, చేయి గుర్తుకి మేము ఓటేస్తాము. అంటే ఇప్పుడు కొత్త కార్పొరేషన్ అయింది, రోడ్లు మా వార్డులో మొత్తం టోటల్గా రోడ్లు పడ్డాయి, సీసీ కెమెరాలు పెట్టించారు. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు యువకుడు కాబట్టి, గణేష్ యువకుడు కాబట్టి మాకు దొంగల బెడద ఎక్కువ ఉంది. ఆ దొంగల బెడద గిట్లా ఒక 3 months రేయి బావులు తిరిగి మాకు మేమందరం పడుకున్నా కానీ గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో సర్కిల్లా తిరిగి మాకు మంచి సాయం చేసిండు. మంచి బీటెక్ వ్యక్తి, మంచి వ్యక్తి. మన మంచి వ్యక్తిని ఫోన్ చేయగానే 2 నిమిషాలలో మనకు వస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మేమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయదలుచుకున్నాం. నల్గొండలో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసిన మంత్రివారి గారు చాలా ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలంతా ఎప్పుడు మున్సిపాలిటీ ఎక్కువ కార్పొరేషన్ అవ్వడం వల్ల ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి ఈసారి మేయర్ పీఠం కాంగ్రెస్ ఇవ్వాలని జనాలంతా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీని మేయర్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచిగా ఉంది. 48 వార్డులలో 40 వార్డులు గెలిచేటట్టు కాంగ్రెస్కు అనుకూలమైన రిపోర్ట్లు ఉన్నాయి. చాలా బాగుందని జనాలకు కూడా అందరూ అట్టే ఉంది.